మంజూషా మ్యూజియం. ఈ మంజూషా మ్యూజియం కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల అనే పవిత్రమైన పట్టణంలో ఉంది. ఇందులో పురాతన వస్తువులు, చిత్రలేఖనాలు, కళాఖండాలు, ఆలయ రథాలు అండ్ పాతకాలంలో ఉన్న క్లాసిక్ కార్స్ ఇవన్నీ చాలా నీట్ గా సేకరించి ఉన్నారు. ఈ వస్తువులను కర్ణాటక అంతటా ఉన్న దేవాలయాల నుంచి సేకరించారు. ఈ మ్యూజియం మంజునాథ స్వామి గుడి దక్షిణాన ఉంది. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మంజూషా మ్యూజియం కి ఎంటర్ అవ్వడానికి మనం ఎంట్రీ ఫీ పే చేయాల్సి ఉంటుంది. పర్ హెడ్ 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఇవే పాతకాలంలో యూజ్ చేసిన వస్తువులు. ఇవి వంట చేయడానికి యూజ్ చేసిన వంట సామాగ్రి. ఇదే పురాణ కాలంలో యూజ్ చేసిన రథం. ఇక్కడ కనిపిస్తున్నవి అప్పటి కాలంలో తయారు చేసిన శిల్పాలు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి, బ్యూటిఫుల్ అంబ్రెల్లా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ చూస్తే చాలా రకాల శంఖాలు ఉన్నాయి. ఇవే తాళపత్ర గ్రంథాలు. పురాతన కాలంలో వీటిపైనే శాస్త్రాలను రాసేవారు. ఇదే అప్పటి కాలంలో యూజ్ చేసిన పెయింటింగ్స్. ఇప్పుడు పాతకాలంలో విలాసాల కోసం యూజ్ చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని చూద్దాం. ఇవే పాతకాలంలో యూజ్ చేసిన టేప్ రికార్డర్. ఇవే పాతకాలంలో ఫొటోస్ తీయడానికి యూజ్ చేసిన కెమెరాస్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో.
ఇక్కడ చూస్తున్నట్లయితే పాతకాలంలో చెక్కిన చెక్క బొమ్మలు కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆర్మ్స్ గ్యాలరీలో ఉన్న యుద్ధానికి వాడిన వస్తువులు, గన్స్ అండ్ కత్తులను చూద్దాం రండి. నైన్టీన్ 90s లో టైపింగ్ చేయడానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ ఇవి. ఇవే వింటేజ్ వాచ్ కలెక్షన్. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇవి అప్పట్లో యూజ్ చేసిన ఐరన్ బాక్సెస్. ఇవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాంతర్స్. ఇవి అప్పట్లో చెల్లుబాటులో ఉన్న ధనం. ఇప్పుడు పూర్వం యూజ్ చేసిన రాయల్ ఫర్నిచర్ ని చూద్దాం రండి. ఇవే కోయ బొమ్మలు. అప్పట్లో దీన్ని చాలా అందంగా చెక్కారు. ఇక్కడ చూస్తున్నవే పాతకాలంలో యూజ్ చేసిన చెప్పులు. ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయి, రండి చూద్దాం. ఇప్పుడు డెకరేషన్ కి యూజ్ చేసిన ఆర్ట్స్ ని చూద్దాం రండి. ఇదే అప్పట్లో వెంకటేశ్వర స్వామికి యూజ్ చేసిన పంచె. ఇక్కడ చూడండి, పాతకాలంలో యూజ్ చేసినటువంటి వస్త్రాలు చాలా అందంగా ఉన్నాయి.
ఇది 3D గ్యాలరీ. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మన ఎగ్జిట్ పాయింట్ చేరుకుంటాము. ఈ మంజూషా మ్యూజియం నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే కార్ మ్యూజియం కూడా ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్పట్లో యూజ్ చేసిన వింటేజ్ కార్స్ ని అయితే చూడవచ్చు. వీటిని వివిధ దేశాల నుంచి తీసుకువచ్చారు. మీరు ఎప్పుడు చూడనటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అండ్ బైక్స్ ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది వింటేజ్ ఆడి కార్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్. చాలా బాగున్నాయి కదా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఎంతో ప్రసిద్ధి చెందిన మరియు పురాతనమైన మంజూషా మ్యూజియం. నాకు తెలిసినంత వరకు నేను విన్న ప్రతి ఒక్క ప్రదేశాన్ని అండ్ ప్రతి ఒక్క పిక్చర్స్ ని మీకైతే డీటెయిల్ గా చూపించానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.